నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. మార్చి నెల 2025 కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మీరు ఒక ముక్కలో చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా తటస్థంగా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. లైట్గా బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకోవాలంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్ లేదంటే తటస్థంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి చూసుకుంటే అష్టమ శని నడుస్తుందండి. ఇది అయిపోయే స్టేజ్లో ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు చాలా బాధలు పడేసి 2.5 సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడి రకరకాల కాల్స్ నాకు కూడా వచ్చాయండి. అయితే ఈ టైంలో ఈ మారే టైంలో ఈ ప్లానెట్స్ చాలా పెక్యులియర్గా బిహేవ్ చేస్తున్నాడు, వింతగా బిహేవ్ చేస్తున్నాడు, రెగ్యులర్గా బిహేవ్ చేయనమాట. ఇలాంటి సందర్భంలో ఈ మంత్ ఇప్పుడే సిగ్నల్స్ వచ్చేస్తాయి. అంటే ఒక పాజిటివ్ సిగ్నల్స్ మనకి సినిమాలో చూపిస్తారు చదవండి, మంచి గర్ల్ ఫ్రెండ్ కనిపించినప్పుడు పూలు రావటం అట్లా అలాగా వీళ్ళు కూడా ఈ శని పీడల నుంచి భవిష్యత్తులో ముందుకెళ్ళిపోయేటప్పటికి ఒక మంచి పాజిటివ్ సైన్స్ వస్తాయి. మంచి మంచి కళలు రావటము, ఇలా అవకాశాలు రావటం, ఫోన్ కాల్ రావటం, ఇలా వచ్చే సిగ్నల్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఈ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మనం చూసుకుందాం ఎలా ఉంటుందంటే మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి 4వ పాదం. ఇందులో నక్షత్రాలు చూసుకుంటే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో ఈ పేరు అక్షరాలతో మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారు. అయితే ఇందులో గ్రహస్థితి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగిందండి మణికంఠ గారు. ఒక అతను నాకు మిడిల్ ఈస్ట్ నుంచి చేశారు. ఇంగ్లీష్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. ఐ థింక్ దుబాయ్, యూఎస్, సమ్ కంట్రీ, మిడిల్ ఈస్ట్ అని చెప్పారు. ఫోన్ కాల్ చేసిన తర్వాత ఇంగ్లీష్లో చేసిన తర్వాత వాళ్ళు ఎవరో సంథింగ్ నేర్చుకున్నారు. వాళ్ళ పేరు మాది ఏ రాశి వస్తుందంటే హూ అని చెప్పి వాళ్ళ పేరు హుస్సేన్. ఓకే. సో ఇందులో హూ అంది, కర్కాటక రాశిలో హూ అన్న పేరు ఉందన్నమాట. వెరీ రీసెంట్గా జరిగిందనమాట. నాది పేరు బలం ప్రకారం హుస్సేన్ అండి, ఇది వస్తుందా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి ఏదైనా కన్ఫ్యూజన్ గురించి ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఈ రాశి ఫలాలు ఇవన్నీ బాగా ఫాలో అవుతూ ఉంటారు. సార్, జ్యోతిష శాస్త్రం లేని కంట్రీ లేదు, అది ట్రూ. యుఎస్ఏ దగ్గర నుంచి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దగ్గర నుంచి, మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి ప్లేస్ భూటాన్ దగ్గర నుంచి చిన్న చిన్న ప్లేసుల దగ్గర నుంచి, ఆస్ట్రేలియా కంట్రీస్ కానివ్వండి, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ జ్యోతిష శాస్త్రం లేని దేశం అనేది లేదు. ఫాలో అవని గొప్ప మనిషే లేడు. కాదు బయట స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, ఓకే, బట్ అదేదో బట్ట ప్రతి ఒక్కరు చేస్తారు. అందుకని వాళ్ళకి దేవుడు ఉన్నారు కదండి, వాళ్ళకి సైతాన్ గీతాలు అంటుంటారు కదండి. వాళ్ళకు ఉండే నెగిటివ్ ఉన్న ఎనర్జీని వాళ్ళు డిఫరెంట్ పేర్లు పిలుచుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు ఉన్నతంగా ఉండాలి, ప్రతి కంట్రీ ఎదగాలనే కదండి కోరుకునేది. ఏదున్నా కానీ వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానీ ఎదగాలనే కదండి. అది కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇండికేషన్ జ్యోతిష శాస్త్రం. అందుకని ప్రతి వాళ్ళండి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మీరు చూసుంటే స్టోన్స్ అన్ని పెట్టుకుంటారండి. వాళ్ళు స్టోన్స్ ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి, ఉపయోగం లేకపోతే. అందుకని అన్ని కంట్రీస్లకు నాకు కాల్స్ వచ్చేస్తాయండి. అసలు దాన్ని వదన ఏం లేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి హుస్సేన్ నా పేరండి, ఇది ఎట్లా చూసుకోవాలని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత జాతకం చెప్పుకున్నారు అనుకోండి. సో వీళ్ళకి ప్లానెట్స్ యొక్క స్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం మీనరాశిలో ఉంటుందండి మే 14 తర్వాత. బుధ సంచారం వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు మీనరాశిలో ఉన్నారు. తర్వాత శుక్రుడు కూడా ఆల్రెడీ వాళ్ళకి మీనరాశిలోనే ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సూర్యుడు మారక ముందు వీళ్ళకి పీడం అంటే కొంచెం పీడలు అంటారు కదండి, కొంచెం బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మారిన తర్వాత మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం లాగా వార్తల్లో ముఖ్యాంశాలాగా ముందుగానే తెలుసుకోవచ్చు. సింపుల్ టర్మ్స్లో చెప్పేస్తారు మహర్షులు. ఇందులో ఎలా ఉంటుందంటే సూర్యుడు మారిన తర్వాత ద్వేషం, వ్యాధార్తి, విఘ్నం, స్త్రీ సుఖాప్తి, ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే వాళ్ళ మంతంతా ఎలా ఉందో తెలిసిపోతుంది. వీళ్ళకి ఏం చేస్తారంటే సూర్యుడు మారిన తర్వాత 14వ తారీఖు నుంచి వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది. కొంచెం అంటే ఫాదర్ లాంటి ఫిగర్లతోటి, బాసులతోటి, వాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి అప్పటిదాకా ఎవరైనా వ్యాధులతో బాధపడి ఉంటే ఆ వ్యాధుల నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విఘ్నం, అబ్స్టకల్స్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఎవరికైనా వీళ్ళకి పిల్లల నుంచి లేదంటే స్పౌస్ నుంచి కానీ, తర్వాత లేడీస్ అయితే జెంట్స్ నుంచి కానీ, జెంట్స్ అయితే లేడీస్ నుంచి వీళ్ళకి ఒక మంచి హార్మోనియస్ సపోర్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి డీటెయిల్డ్ గోచారం రిపోర్ట్ కనుక చూస్తే అంటే గ్రహస్థితిని ఒక్కొక్క గ్రహం ఏ విధంగా కనిపిస్తూ ఉంటే చూస్తే సూర్యుడికి 9వ ఇంట్లో ఉండి 3వ ఇంటిని చూస్తున్నాడు. 3వ ఇంటి కనుక సూర్యుడి దృష్టి ఉంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అంటే సూర్యుడు వీళ్ళకి మంచి ఇస్తున్నాడు, చెడు ఇస్తున్నారు.
మంచి చాలా బాగా ఇస్తున్నారు, చెడు కూడా కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఒక రకం తటస్థంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎలా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయా పుణ్యలాభార్థ నాశచ్చ విచారో నవమస్తే రవ్వు అని చెప్తుంటారు. అంటే 9వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏం జరుగుతుంది? ఈ గ్రంథం వచ్చినప్పుడు 4000-5000 సంవత్సరాల క్రితం రాసిందండి. మనం చూడండి ఎంత జీనియస్గా అప్పుడు రాసింది, ఇప్పుడు కాదు ఇంకో 10,000 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అది. ఉంటుందండి, ఇది మారదండి. సో వీళ్ళకి ఏం చెప్తారంటే నిందాపరాధము అంటే ఏంటంటే మీరు చాలా మంచిగా ఉంటారు. వీళ్ళు పాపం ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటివన్నీ పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి వాళ్ళ తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నింద వచ్చిందంట. నిందాపరాధ కలహం, గొడవ వద్దంట. నిర్దోషచ్చ, వీళ్ళ దగ్గర దోషమే లేదు, అయినా కానీ దోషం ఉన్నట్టు జనాలు అంటూ ఉంటారు అనమాట. అంటే ధనక్షయం, ధనం కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థచ్చ నాశనచ్చ, మంచి ఉద్దేశంతో కనుక ఏదైనా పని చేస్తే ఆ రిజల్ట్ కూడా రాదు వీళ్ళకి. అందుకని ఈ విధంగా ఉండి నానా విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓవరాల్గా మంచి కూడా సూర్యుడు చేస్తారు. ఈ ప్రభావం వీళ్ళకి చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ బాధపడిన అవసరం లేదు, ఎక్కువ ఎక్కడెక్కడ జరుగుతుంది, లైట్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఏదో బిగినింగ్లో చెప్పాను, వీళ్ళకి ఇబ్బందితో పాటు ఒక శుభ సూచికలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు కుజుడు కనుక చూస్తే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. అంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం చక్కగా ఉండరు. బట్ ఫస్ట్ వీళ్ళకి 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది, మనీ ప్రకారంగా కలిసి వస్తుంది. మనకి వీళ్ళకేమంటే ఎన్ని ఇబ్బందులు పడినా చివరికి మనిషికి కావాల్సింది సక్సెస్ కావాలి, ధనం కావాలండి. ఈ 2 కుజుని వల్ల వీళ్ళకి వచ్చేస్తుంది. అందుకని నేనేం చెప్పాను, ఇవి తటస్థమైన మంతు వీళ్ళకని చెప్తున్నా. తర్వాత వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధు వైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజు. 12వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంట, ప్రవాసం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి కూడా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి పీడం, వ్యాధుల వల్ల వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. బంధు వైర ధనక్షయం, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దేహ పీడం, సంచారం, ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయటం వల్ల టైర్డ్నెస్ వచ్చేసి అలసిపోతారు. ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ జనరల్గా నార్మల్గా ఉండేవి కానీ పెద్ద ఏముండదు. బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫారిన్ కంట్రీలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3rd హౌస్లో ఉండటం వల్ల ధనం బాగా సంపాదించుకుంటారు. వీళ్ళకి థెఫ్ట్ ఆఫ్ మనీ, వీళ్ళ దగ్గర దొంగలు పడి దొంగలు దోచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా సెల్ ఫోన్స్ ఎక్కువ దొంగిలించుకుని పోవటం, గోల్డ్ చైన్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి 3వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది. వీళ్ళకి అనుకున్న పనులు చాలా బాగుంటాయి. ఎవరైనా కనుక లవ్ మ్యాటర్స్, రొమాన్స్, ఇలా ప్లీజర్స్ ఇలాంటి వాటిలో చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వస్త్రలాభం, ఆరోగ్యం బాగుంటుంది. గురువుల వల్ల మంచి భక్తిగా ఉండేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏమైనా మాట చెప్తే వాటిని ఆలోచించుకొని చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధి, మైండ్ చాలా కామ్గా పెట్టుకుని మంచి ఉద్దేశం తెల్లి అభీష్టరిస్తే అనుకున్న పనులన్నీ సాధిస్తారు. మనం ఏం చెప్పుకున్నాం, సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు, కుజుడు 50-50గా ఉన్నాడు, శుక్రుడు వచ్చేటప్పుడు చాలా బాగున్నారు. అంటే కొంచెం ఇబ్బందులతో స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఈ మంత్ ఎండ్ వీళ్ళకి మంచి శుభం కార్డుతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీగా మనకి ఏప్రిల్ మంత్ వచ్చేసింది. అక్కడ నుంచి వీళ్ళకి అష్టమ శని యొక్క బాధలు పోయేసి చాలా హ్యాపీగా ఉండే రోజులైతే ముందు వీళ్ళకి చాలా ఉన్నాయండి. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనకి మణికంఠ గారు ఇందులో 3 రాశులు ఉంటాయండి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మనం పునర్వసు కనుక చూసుకున్నాం అనుకోండి, ఇందులో వీళ్ళకి 2 విషయాలు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, 3 కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. పాజిటివ్ ఎక్కడంటే వీళ్ళకి వస్త్ర లాభం, మంచిగా షాపింగ్ చేస్తారు. పరవాసము, ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, మనకి వీసాలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే మనకి ఏమంటారు వీసాలు తీసుకోవటము, లేదంటే ఫారిన్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డు, ఇవన్నీ ఇప్పుడు చాలా కయోటిక్ నడుస్తున్నాయి కదండి ట్రంప్ రావడంతో. ఇట్లాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఇట్లా తర్వాత వీళ్ళకి 2 విషయాలు ప్రాబ్లం. ఒకటి దేహ పీడనము, 2వది దారిద్ర్యము, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వది మార్స్ వల్ల మరణము. మరణం అంటే వీళ్ళు చనిపోతారనే ఉద్దేశం కాదండి. ఇక్కడ సంస్కృతంలో మరణం అంటే ఒక పని సాగుతూ ఉంటే ఆ పనిలో ఆటంకం రావటం, ఓకే, అక్కడి నుంచి ముందుకు పోకుండా వెళ్ళిపోవటము, లేదంటే ఆ హోల్ ప్రాజెక్ట్ అంతా వైండప్ చేయటము, లేదంటే లవ్ బ్రేకప్, అప్పుడు దాకా వెళ్ళిపోతున్నాను ఉద్దేశంతో కట్ క్లోజ్ అయిపోతున్నాము. ఇట్లా ఏదన్నా కనుక జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే విదేశాగమనము, ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే అవకాశం ఈ నక్షత్రం, పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. నేను లాస్ట్ మంత్ కూడా చాలామంది చెప్పానండి. తర్వాత పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభం, షాపింగ్ వెళ్ళేసి చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తర్వాత దారిద్ర్యము, ఫైనాన్షియల్గా అనుకున్నంత ధనం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంది, పరవాసం ఉంది, విదేశ గమనం ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి దరిద్రము అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్. న్యాచురల్గా ఫైనాన్స్ ఉంటే ఇంక అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. అది మనకు చెప్పనవసరం లేదు. ఈ కలియుగంలో ఈ కాంటెంపరీ అందరికీ తెలుసు అనమాట. ప్రతిదీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అండి. అది షార్టేజ్ అయితే ఎవ్రీథింగ్ షార్టేజ్, మన ఇంక్లూడింగ్ మన కాన్ఫిడెన్స్ కూడాను. అందుకని ఇవి కూడాను మనకి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. సో రెమెడీస్ అంటే వీళ్ళకి ఫస్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం, ధననాశనం, గాయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా గురువు వల్ల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. గురువు జనరల్గా శుభం ఇస్తారు, కానీ ఈసారి వీళ్ళకి గురువు వల్ల, కుజుడు వల్ల, శివుడు వల్ల లత్తా ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 3 లత్తలు ఉన్నాయండి. ఇది వెరీ టెక్నికల్, కాంప్లికేటెడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలకపోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు హై ప్రయారిటీ తోటి ఒక్కసారి గురువుకి సంబంధించిన శనగలు 1 కేజీ బావు గురువారం రోజున దానం చేస్తే మంచిది. అలానే మేధా దక్షిణామూర్తి టెంపుల్ని విజిట్ చేస్తే చాలా మంచిది. కోటపకొండ మనకి గుంటూరు దగ్గర ఉంటుందండి. అక్కడ మేధా దక్షిణామూర్తి టెంపుల్ అండి. వాళ్ళ గురువారం బృహస్పతికి ఒక పూజ చేస్తారు, హోమం సామూహికంగా. చాలా తక్కువ ఉంటుందండి ఫీజు. అది కనుక మీరు చేయించుకుంటే ఈ గురువు నుంచి వచ్చే లత్తలు, గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి 1 కేజీ బావు కందుల్ని దానం చేసినా చాలా బాగుంటుంది. సూర్యుడు ఉండటం వల్ల గోధుమలు దానం చేయొచ్చు. సూర్యుడికి గాయత్రి మంత్రం ఎవరికైనా కనుక ఉపదేశం అయ్యి ఉంటే, ఓకే, లేదంటే ఉపనయనం కనుక చేసుకొని ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ కనుక ఉంటుంటే త్రికాల సంధ్యావందనం చేస్తే 108 టైమ్స్ చదవాలండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక అతనికి ఇలానే చెప్తే, ఏమండి గాయత్రి మంత్రం చదువుతామండి ఉదయాన్నే లెగ్స్ 10 టైమ్స్, అలా కాదు, ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, సీక్వెన్స్. ఓకే, సంకల్పం తీసుకోవాలి, ఆ సంకల్పంలో ఇది చెప్పుకోవాలి, అలానే ఆ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలండి. 108 టైమ్స్ చదవాలి. 108 టైమ్స్ అంటే మరి 108 టైమ్స్ రావాలి, మరి ఎలా వస్తుంది? ఎంత అవుతుందంటే 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. 2-3 మినిట్స్ కంటే ఒక 10 మినిట్స్ కూర్చుంటే ఏమైందండి. అలానే అగ్నిహోత్రం కనుక చేయగలిగితే, లాట్ ఆఫ్ యూట్యూబ్లు అంతా నేర్పుతున్నారండి. అగ్నిహోత్రం కనుక చేయగలిగితే దాంట్లో చిన్న మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం కనుక చేసి అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం కనుక చదివితే ఎలాంటి ఏమైనా అనారోగ్యం ఉన్నా కానీ ఆరోగ్యం అంతా అయిపోతారండి. ఇవి మన మహర్షులు ఎప్పుడో చెప్పినండి. వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి. మన ప్రతి ఒక్కళ్ళు చాలా మందికి తెలుసు, బట్ అవి చేయరండి. అవి కనుక చేయగలిగితే సూర్యుడి వల్ల గాయత్రి మంత్రం చదువుకోవటం, సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటము, తర్వాత సూర్యుడికి సంబంధించి మనకి ఆదిత్య వరద స్తోత్రం ఉంటుంది. ఎవరైనా కనుక బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చేసి, తర్వాత బాసులకి వీళ్ళకి మధ్య గొడవ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం కనుక చదువుతూ ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య ఏమంటుందంటే ఒక బాండింగ్ పెరిగేసి ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ వస్తుందండి. నేను చాలా మందికి చూశాను. ఇవన్నీ కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకి ఎవరికైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్నా, లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుందండి, వీళ్ళు ఫైనాన్షియల్ కుబేర పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే, ఒక్క పూట టైం స్పెండ్ చేస్తే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేసి ధనం వీళ్ళ దగ్గర నిలవ ఉంటుందండి. కుబేరుడి యొక్క పాశుపతం ఆయన యొక్క విశిష్టత ఏంటంటే ధనానికి అధిపతి. ధనం వచ్చేది వెళ్ళేది అంతా లక్ష్మీదేవి చూస్తుంది, బట్ ధనం వచ్చిన తర్వాత నిలవ ఉండాలంటే అక్కడ కావాల్సిన ఎనర్జీ కుబేరుడు అనమాట. ఈ కుబేరు పాశుపత హోమం కనుక, లేదంటే అభిషేకం కనుక ప్రదోష కాలంలో అమావాస్య రోజు కానీ చేయించుకుంటే, శుక్రవారం అమావాస్య కలిపి చేయించుకుంటే ఇంకా మంచిదండి. ఇది కనుక చేయించుకుంటే వాళ్ళకి ధన ప్రవాహం వాళ్ళ ఇంట్లో ఆగిపోతుంది. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.